నేను గతంలో ఎన్నికలప్పుడు వచ్చిన ఈ జూబ్లీస్ అంటే అద్దాల మెడలు హంగు ఆర్బాటలు ఉన్నాయనుకోండి. నేను పోయినసారి దీపరెడ్డి గారికి పోటీ చేసినప్పుడు వచ్చి చూస్తే మొత్తం మురికి ఉప్పులు పాత పడ్డ ఇల్లు తప్ప ఏం లేవు. అంత పట్టి రోడ్డు పైన పడాలి ఏం లేవు. నేనన్నా ఇప్పుడు అదే పోటీ చేయడానికి ఇద్దరు వస్తున్నారు. ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. 10 సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీస్లోకి మురికి కుప్పలు ఉంటుండేనా అన్న? ఇలా కారకులు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇక మేము 2 సంవత్సరాలు 100 రోజులనే జూబ్లీస్ అద్దలక పెరిపిస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు ఇచ్చిరా అన్న? నేను అందుకే జూబ్లీస్ వాళ్ళు మొత్తుకుంటున్నా, వేడుకుంటున్నా అన్న. పోయినసారి బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఏమిందే వాళ్ళు చిప్ప కూడా మీరు చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో బీఆర్ఎస్ వేసిరు అనుకో, మీ కొంప కొల్లేదవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇండోలు చేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు, వాళ్ళ దగ్గర కమిషన్ తప్పుడు, కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ వాడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు. మొన్నటిదాకా ముడత చెట్టుకొచ్చుకొని మూలకొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జాలు చేసి మనం దోచుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదే విధంగా దోచుకోవడానికి సిద్ధమయ్యారు. మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీస్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ గుర్తియాలి. ఇలా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 3000 ఇస్తానని ఆడోళ్లకు, ఎక్కడైనా 3000కు ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇలా కమ్యూనిటీ బోనాలు కట్టిస్తున్నారు, అవి లేవు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి లేవు. మొత్తం రోడ్లు వేస్తున్నారు, అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు కొనిస్తున్నారు. వాళ్ళు అవియలే. ఇవాళ ఈ 2 పార్టీలు మోసం చేస్తాయి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారికి గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ సమాజం జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మళ్ళీ గెలిపించాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇవాళ దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే